హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్ 41. సో ఈరోజు మేము ఎగ్ కర్రీ చేసిపోతున్నాము. కొంచెం డిఫరెంట్ రెసిపీ ఎగ్ కర్రీది. సో ఇక్కడ మనం ఏది ఎక్స్ట్రా మసాలాస్ అనేది యాడ్ చేసుకోము. ఒక 2 teaspoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక లార్జ్ ఆనియన్ కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇదే మనకు గ్రేవీ. ఇప్పుడు వేరే మనము ఏ మసాలాస్ కూడా యాడ్ చేయము కాబట్టి సో ఈ ఆనియన్ అనేది మనకు గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు. సో యూ హ్యావ్ టు టేక్ 1 లార్జ్ ఆనియన్ కట్ చేసుకోండి. ఇంకా మీరు ఆనియన్ లవర్స్ ఉంటే 2 ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కొంచెం మనం అట్లా వదిలేస్తే టర్మరిక్ అండ్ సాల్ట్ అనేది జనరల్గా యాడ్ చేసేస్తే చాలు. సాల్ట్ టు ద టేస్ట్. టర్మరిక్ నేను కొంచెం ఎక్కువనే వాడతాను, మీకు తెలిసి ఉండేదే కదా. సో టర్మరిక్ని మరి సాల్ట్ని యాడ్ చేసేసి మీరు కొంచెం సిమ్లో పెట్టేయండి. సో ఒక ట్రాన్స్పరెంట్ లాగా వస్తే మాత్రం గ్రేవీది టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆనియన్ది మొత్తం ఏదైనా మనకు మినరల్స్ ఉంటుంది కదా, అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో ఆ మినరల్స్ అన్నీ బయటకు వచ్చినాక ఆనియన్ అనేది ఒక టేస్ట్ అనేది ఇస్తుంది, ఆ గ్రేవీ అనేది ఒక టేస్ట్ అనేది వస్తుంది మనకు. సో ఇట్లా నేను సిమ్లో వదిలేస్తున్నాను. ఆఫ్టర్ సమ్ టైం చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ నేను క్యాచ్ మసాలా వాళ్ళది జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రెష్ ఉంటుందండి. అది మదర్స్ రెసిపీతో కంపేర్ చేస్తే క్యాచ్ మసాలా నేను యూస్ చేస్తాను. రెడ్ చిల్లీ మాత్రం గ్రోఫర్స్దే యూస్ చేస్తాను, ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకు జనరల్గా విలేజెస్లో మనం వేసుకుంటాం కదా, రెడ్ చిల్లీస్ అన్నీ పెట్టేసి బిఫోర్ మనమే గ్రైండ్ చేసే వాళ్ళం కదా, అలాంటి టేస్ట్ ఫ్లేవర్ అనేది నాకు దాంట్లో కనిపిస్తుంది. మేబీ బహుశా ధనియా యాడ్ చేస్తారేమో, ఆ ఫ్లేవర్ అనేది కూడా ఆ గ్రోఫర్స్ మసాలాలో కనిపిస్తుంది నాకు. మీరు కావాలంటే బ్లింకిట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఆయిల్ అంతా కొంచెం బయటికి వస్తే ఉంటుంది కదా, సో అట్లా ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేసేయండి. ఒక 1 బిగ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే, నేను ఇది 3 members కోసం చేస్తున్నాను. మీరు ఓన్లీ ఫర్ ది 1 member అంటే కొంచెం ఒక ½ గ్లాస్ యాడ్ చేస్తే కూడా చాలు. నేను ఇక్కడ ఒక బిగ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ 3 members. కొంచెం హైలో ఉన్నప్పుడు నేను ఎగ్ అనేది వేసేస్తాను. జస్ట్ వదిలేయాలి, ఎగ్ అనేది స్లోగా దాంట్లో వదిలేయాలి. బహుశా ఈ రెసిపీ కొంచెం డిఫరెంటే అనిపించవచ్చు మీకు, ఎందుకంటే జనరల్గా ఎవరు చేయరు ఇట్లాంటి రెసిపీ. కానీ దిస్ ఈజ్ డిఫరెంట్ రెసిపీ అండి మొత్తానికి. దిస్ ఈజ్ సాట్ బై మై అత్తయ్య. సో డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీ కూడా వస్తుంది ఎగ్ అనేది. జస్ట్ వదిలేయాలి, ఇట్లా వదిలేస్తే ఏమవుతుంది, ఆ సిమ్లోనే మనకు బాగా ప్రిపేర్ అయిపోతుంది. ఎగ్ కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఎగ్ 1 side స్లోగా అట్లా కుక్ అయిన తర్వాత దాన్ని మూమెంట్ చేసుకుని నెక్స్ట్ సైడ్ మనం ప్రిపేర్ చేయవచ్చు. సో ఇట్లా చూడండి, కుక్ అయిన తర్వాత ఇట్లా బాగా బాయిల్ వచ్చేసిన తర్వాత కస్తూరి మేతి వేసేయండి. కస్తూరి మేతి వేస్తే మీకు తెలిసిందే కదా, టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుందని. ఈ కస్తూరి మేతి ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎప్పుడైనా కానీ లాస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము అన్నప్పుడు కస్తూరి మేతి వేసినాం అనుకోండి, సో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా మనకు గ్రేవీ లేనట్టే అనిపించదు, కొంచెం వాటరీగా ఉంటుంది. మీకు ఇంకా వాటరీ వద్దు అని అనిపిస్తే సిమ్లో పెట్టేయండి, వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. బట్ దిస్ టేస్ట్ ఈజ్ వెరీ గుడ్ అండి, మీరు ట్రై చేయండి. వెరీ ఈజీ టు ప్రిపేర్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. బాయ్.